సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 9వ అధ్యాయం చర్చించుకుంటున్నాము. అందులో 37వ శ్లోకం నుంచి ఇంకా లాస్ట్ శ్లోకం 67వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము 37వ శ్లోకం నుంచి చర్చను స్టార్ట్ చేద్దామంట. ఆకర్ణ్యాత్మజం ఆయంతం సంపర్దిత్య యథాగతం రాజాన శ్రద్ధదే భద్రం అభద్రస్య కుతో మమ. సో ఇప్పుడు ఇక్కడ రాజ్యంలో రాజు ఉత్తానపాద ఆయన ఈ విధంగా ఆయనకి సమాచారం అందింది, ధ్రువుడు ఇప్పుడు తిరిగి ఇంటికి వస్తున్నాడు అని. ఆ సమాచారం అందగానే ఆయనకి ఇప్పుడు ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా ఆయనకు అనిపించిందంట. ఇంకా అతనికి ముందు అసలు అది సమాచారము నమ్మశక్యంగా అనిపించలేదు. ఎందుకంటే అతనికి ఇంకా కొంచెం సందేహం ఉండేది. నేను ఇంత తప్పు పని చేశాను, ఇలా నిర్లక్ష్యం చేయడం కారణంగా ఒక చిన్న పసివాడు అడవిలోకి వెళ్ళిపోయాడు, అసలు అతను జీవించి ఉండడం మళ్ళీ ఇప్పుడు తిరిగి రావడం అనేది ఇంకా ఆయనకి నమ్మశక్యంగా ఉండట్లేదు అన్నమాట. నేను నిజంగా ఇది జరుగుతుందంటే నేను ఎంత భాగ్యవంతుడిని, నేను ఇంత పాపం చేసినా కానీ నాకు ఇంత భాగ్యం కలుగుతుంది, అసలు ఇది నమ్మశక్యంగా లేదు నాకు అని ఆయన అనుకుంటున్నాడు అన్నమాట. కానీ ఆయన ఎందుకు మరి నమ్ముతున్నాడంటే అది నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. శ్రద్ధాయ వాక్యం దేవర్షేర్ హర్షవేగేన దర్శితః వార్తాహర్తుర్ అతి ప్రీతో హారం ప్రాదాన్ మహాధనం. సో ఆయన ఏం చేశారంటే, అయినా కానీ ఈ యొక్క సమాచారం అందించిన ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి చెప్పిన విషయంలో ఆయన సంపూర్ణ విశ్వాసం ఉంచగలిగాడు. ఎందుకంటే నారదముని ముందే చెప్పాడు ఉత్తానపాదకి ధ్రువుడు తిరిగి ఇంటికి వస్తాడు అనేసి. సో అందుకనే ఆ నారదముని పైన ఉన్న వాక్యాల పైన విశ్వాసంతో ఆయన ఇప్పుడు ఈ సమాచారం ఏదైతే విన్నాడో దూత ద్వారా, ఆ సమాచారం వెంటనే ఆయనకు విన్న తర్వాత అది నమ్మశక్యంగా లేని సమాచారం అనిపించినా కానీ ఆయన నమ్మాడు ఇది అసలైన సమాచారం అని. అందుకనే ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయి ఆ సమాచారం విన్న తర్వాత వెంటనే ఒక ఎంతో విలువైన హారాన్ని అతని మెడలో వేసేశారు. ఎంతో శుభవార్త, ఎంత గొప్ప శుభవార్త తెచ్చినందుకు ఆనందంతో. సో ఈరోజు మనము ఎన్నో శ్లోకాలు చర్చించుకుంటాము. ఇందులో అంతగా తాత్పర్యాలు పెద్దగా లేవు. ఎక్కడెక్కడ ఉన్నాయో పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఎలాగో నేను తప్పకుండా కవర్ చేస్తాను.
సో ఈరోజు ఎక్కువ శ్లోకాలు చూసుకుంటూ వెళ్తాం. సదశ్వం రథమారుహ్య కార్తస్వర పరిష్కృతం బ్రాహ్మణైకులవృద్ధైశ్చ పర్యస్తో మాత్యబంధుభిః శంఖదుందుభినాదేన బ్రహ్మఘోషేణ వేణుభిః నిశ్చక్రామపురాతూర్ణం ఆత్మజాభిక్షణోత్సుకః. ఇప్పుడు ఉత్తానపాద ఎంతో ఆతృతో తన కోల్పోయిన పుత్రుణ్ణి మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ఆయన ముఖాన్ని దర్శనం చేసుకోవాలి అని ఎంతో ఆతృతతో ఇప్పుడు ఆయన రథాన్ని ఆయన వెంటనే ఎంతో మంచి మంచి గుర్రాలతో ఇంకా రకరకాల విలువైన బంగారంతో అలంకరించబడిన రథంని ఆయన తీసుకొచ్చి ఆ రథంలో వెక్కి ఇప్పుడు పోతున్నాడు అనమాట. అతనితో పాటు రాజు ఎంతోమంది బ్రాహ్మణుల్ని ఇంకా వృద్ధుల్ని తన పరివారం వాసుల్ని ఇంకా మంత్రుల్ని ఇంకా ఆయన దగ్గరి బంధువులు మిత్రుల్ని అందరినీ తీసుకొని వెళ్తున్నారు అనమాట. సో ఇలా ఈ విధంగా ఒక పెద్ద పెరేడ్, ఒక పెద్ద ఒక ఊరేగింపు లాగా అందరినీ తీసుకొని ఇప్పుడు వెళ్తున్నారు. అలాగే ఆ ఊరేగింపులో అన్ని రకాల వాయిద్యాలు కూడా వాయిస్తున్నారు, ఎంతో మంగళదాయకమైన శబ్దాలు చేస్తున్నారు, రకరకాల శంఖాలు ఇంకా వాయించే అన్ని వాయిద్యాలు, ఫ్లూట్ కానీ కెటిల్ డ్రమ్స్ వాయించడం అన్నీ చేసుకుంటూ వేదమంత్రాలను ఉచ్చరించుకుంటూ ఆయన పరేడ్లో వెళ్తున్నారనమాట. తన కుమారుణ్ణి దర్శనం చేసుకోవడానికి, కుమారుడికి తన పుత్రుడికి ఆహ్వానం పలకడానికి ఆయన తిరిగి వస్తున్నాడు. సో ఆనందంతో ఈ విధంగా ఉత్తానపాద అందరిని తీసుకొని బయలుదేరారనమాట రథం మీద. సునీతి సురుచిశ్చాస్య మహిష్యౌ రుక్మభూషితే ఆరుహ్య శిబికాం సార్ధం ఉత్తమేనాభిజగ్మతు. సో ఇద్దరు రాణులు సునీతి మరియు సురుచి ఇద్దరూ కూడా వారి యొక్క ఇంకా సురుచి తన పుత్రుడైన ఉత్తమ తీసుకొని వాళ్ళు కూడా ఈ ఊరేగింపులో ధ్రువుడికి స్వాగతం పలకడానికి బయలుదేరారు. ఇంకా ఈ రాణులు ఎక్కడంటే వాళ్ళు ప్యాలంక్విన్ అంటే పల్లకిలో ఈ రాణులు వెళ్తున్నారనమాట. సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించవలసింది ఏంటంటే సునీతి చూడండి, సురుచి కారణంగానే ధ్రువుడు ఇలా అడవికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు. అయినా కానీ ఇక్కడ సునీతి అంత దుఃఖం ఆమెకి ఇంకా తన పుత్రుడికి ఇచ్చినా కానీ సురుచి ఆమె పట్ల ఇంకా ఎంతో దయ చూపిస్తూ ఇక్కడ ఆమె తనతో పాటు ఆమెని పల్లకిలో తీసుకొని వెళ్తుంది. సో ఇది సునీతి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వర్ణించారు. ఆమె గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంత కష్టం కలిగించిన ఆమె కారణమైన సురుచిని ఇంకా తన కుమారుణ్ణి సహా తనతో పాటు ఇలా ఊరేగింపులో తీసుకువెళ్తుంది. సో ఇది ఒక గొప్ప వైష్ణవుడికి తల్లి అయిన సునీతి కూడా ఎంత గొప్ప భక్తురాలు, ఇంకా ఎంత గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి అనే విషయాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నారన్నమాట. ప్రభుపాద ద్వారా తెలియజేస్తున్నారు మనకి. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా అలా మనకు కష్టం కలిగించిన వారి పట్ల మనకి ద్వేష భావన లేకపోతే శత్రు భావన, వాళ్ళపైన ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని లేకపోతే వారికి మంచి సదుపాయాలు కానీ ఏవైనా మంచి జరగకూడదని కోరుకుంటూ ఉంటాం. సో కానీ సునీతి ఎలా కోరుకోలేదు. సురుచి తన తోటి రాణి అలా కోరుకోలేదు. ఆమె ఇప్పుడు కూడా ఆమెతో ఎంతో ఆమె పట్ల దయతో స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తుంది. ఇది సునీతి యొక్క గొప్పతనం. తం దృష్ట్వోపవనాభ్యాశ ఆయంతం తరసారతాత్ అవరుహ్య నృపస్తూర్ణం ఆసాద్య ప్రేమ విహ్వలః పరిరేభేంజగం దౌర్భ్యాం దీర్ఘోత్కంఠమనాశ్వసన్ విశ్వక్షేణాంగ్రి సంస్పర్శ హతాశేషాగబంధనం. ఇప్పుడు వాళ్ళు ధ్రువుడిని దర్శించుకున్నారు, చూస్తున్నారు. దూరం నుంచి ధ్రువుడు నడుచుకుంటూ వస్తున్నాడు. అక్కడ అడవి నుంచి, ఆ చిన్న అడవి నుంచి, దగ్గరలో ఉన్న అడవి నుంచి బయటికి నడుచుకుంటూ వస్తున్నాడు. సో ధ్రువుడిని చూసి వెంటనే ఇంకా ఉత్తానపాద ఆ రథం దిగేసి
పరిగెట్టుకుంటూ వెళ్తున్నారనమాట ఎంతో ఆతురతతో ధ్రువుడిని కలవాలని. ఎంతో కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 6 మాసాల తర్వాత మళ్ళీ ధ్రువుడిని దర్శించుకుంటున్నారు తన పుత్రుణ్ణి. సో ఎంతో ప్రేమ ఆప్యాయతతో ఆయన ముందుకు వెళ్ళి ధ్రువుడిని కౌగిలించుకుంటున్నాడు. ఎంతో పెద్ద శ్వాస పీల్చుకుంటూ అలా శ్వాస పీల్చుకుంటూ ఆయన 2 చేతులతో ధ్రువుడిని ఆలింగనం చేసుకుంటున్నాడు రాజు తన పుత్రుడిని. కానీ ఇప్పుడు ధ్రువుడు ఒక సాధారణమైన బాలుడు, ముందు వలె 6 నెలల ముందు రాజ్యంలో ఉన్న సాధారణ బాలుడు కాదనమాట. ఇప్పుడు ఆయన సంపూర్ణంగా శుద్ధమైపోయాడు, శుద్ధ భక్తుడిగా మారిపోయాడు. ఎంతో ఉన్నతి సాధించాడు ఆధ్యాత్మికంగా. భగవంతుడి యొక్క కృప ఆయనకు దొరికింది. భగవంతుడిని స్పర్శించాడు, భగవంతుడి పాదపద్మాలని ఆయన దర్శించుకున్నాడు, తాకాడు. సో ఈ విధంగా భగవంతుడి యొక్క డైరెక్ట్ కృప ద్వారా ఇప్పుడు ధ్రువుడు ఎంతో ఉన్నతమైన స్థానానికి చేరుకున్నాడు. సాధారణమైన వ్యక్తి కాదు ఇప్పుడు ధ్రువుడు. సో ఇప్పుడు ఆ ధ్రువుడిని ఎంతో ప్రేమతో ఆప్యాయతతో తండ్రి అయిన ఉత్తానపాద స్వాగతం పలుకుతూ ఆయన ప్రేమ ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నాడు. అతా జిగ్రం ముహుర్మూర్ధ్ని శీతైర్నయన వారిభిః స్నాపయాం ఆసతనయం జాతోద్దామా మనోరథః. ఇక్కడ మళ్ళీ ధ్రువుడు ఇలా తిరిగి తన తండ్రితో కలుసుకోవడం వలన ఉత్తానపాది ఎంతో కాలం నుంచి అతను ఎంతో దుఃఖంతో అనుభవిస్తున్న దుఃఖం అంతా ఇప్పుడు దూరం అయిపోయింది. తద్వారా మళ్ళీ తన కొడుకు యొక్క శిరస్సుని ఆయన పీల్చుకుంటున్నాడు. ఆయన మొత్తం కళ్ళల్లోంచి ఇప్పుడు ఆనంద బాష్పాలు కారుతూనే ఉంటాయి. ఇవి చల్లగా ఉన్నాయంట. సో ఇక్కడ రాశారు ఆ విషయం. అందుకనే శీతై నయన వారివి. శీతై అంటే చల్లగా ఇప్పుడు కన్నీళ్ళు వస్తున్నాయన్నమాట. ఇలా కన్నీళ్ళు కారుతున్నాయంటే కన్నీళ్ళతో ఆయన మొత్తం తడిపేశాడు ధ్రువుణ్ణి. సో అంత ఆనంద బాష్పాలు వచ్చాయి ఇక్కడ ఉత్తానపాద నుంచి. సో ఈ విషయంలో కూడా ప్రభుపాద ద్వారా ఒక విషయం రాస్తున్నారు. ఇలా కళ్ళల్లోంచి మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో, ఒక వ్యక్తి ఆనందంగా ఉంటాడో సో చల్లటి కన్నీళ్ళు వస్తాయి. ఎప్పుడైతే దుఃఖంలో ఉంటామో అప్పుడు కన్నీళ్ళు వస్తాయి కదా, అవి అసురులు, అవి వేడిగా ఉంటాయి. సో ఇక్కడ చల్లటి కన్నీళ్ళు వచ్చాయంటే, అశ్రువులు వచ్చాయంటే అవి ఆనందంతో వచ్చిన ఆనంద బాష్పాలని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అభివంద్య పితుః పాదావ్ ఆశీర్భిశ్చాభిమంత్రితైః మంత్రితః నానామా మాతరౌ శీర్ష్ణ సత్కృత సజ్జనాగ్రణీః. సో ఇప్పుడు ధ్రువుడు దీని తర్వాత అక్కడ ఎంతోమంది గొప్ప వ్యక్తులు అక్కడ ఉపస్థితమయ్యారు. సో వాళ్ళందరికీ చూసిన తర్వాత ముందు అతను తన తండ్రికి పాదాభివందనం చేశాడు, ప్రణామాలు అర్పించుకున్నారు. దాని తర్వాత ఆయన వాళ్ళ తండ్రి ఎన్నో ప్రశ్నలు అడిగారు, ఆ ప్రశ్నలకి జవాబిస్తూ దాని తర్వాత ఆయన తన 2 తల్లిలకి పాదాభివందనం చేశారు, దండోత్ ప్రణామాలు చేశారు. ఇద్దరికి కూడా ప్రణామాలు అర్పించుకున్నారు. ఇందులో కూడా మనం ఒక ముఖ్యమైన శిక్షణ నేర్చుకోవచ్చు. ఎలాగైతే సునీతి ఒక వ్యవహారం ద్వారా మనం ఎంతో మంచి విషయాలు నేర్చుకున్నాం, అలాగే ధ్రువుడు కూడా. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ధ్రువుడు కూడా సురిచి అంత హాని, ఒక విధంగా దుఃఖం కలిగించింది ధ్రువుడికి. అతని హృదయం ఎంతో బాధపడి వెళ్ళిపోయాడు. సో అయినా కానీ అంత బాధ కలిగించినా కానీ తన సవతి తల్లి అయిన సురుచికి కూడా ధ్రువుడు తన తల్లితో పాటు సమానంగా ఆమెకు కూడా ప్రణామాలు అర్పించుకున్నారు. ఆమెను కూడా ఇంకా సన్మానిస్తూనే సన్మానించారు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ధ్రువుడు హృదయంలో ఆమె పట్ల ఎటువంటి, ధ్రువుడు కానీ ఆయన తల్లి సునీతి కానీ ఈ సురుచి పట్ల, ఉత్తముడి పట్ల ఎటువంటి ప్రతీకార భావన, ప్రతిశోధ భావన కానీ, శత్రుభావన కానీ ఇలాంటివి ఏమీ లేవు అన్నమాట. సంపూర్ణంగా శుద్ధమైపోయింది హృదయం ధ్రువుడిది. సో అందుకని ఇప్పుడు ధ్రువుడు శుద్ధ భక్తుడు అయిపోయారు కదా. శుద్ధ భక్తుడికి ఏంది అమానిన మానదిన మాన వాళ్ళు ఎవరైనా సన్మానిస్తున్నారా, అవమానిస్తున్నారా, ఈ ప్రపంచంలో మనని పట్టించుకోరు అసలు. వాళ్ళకి ఏమీ పట్టింపు ఉండదు దాని గురించి. వాళ్ళు మనని ఏం తిడుతున్నారు, పొగుడుతున్నారు, దాంతో వాళ్ళకి సంబంధం లేదు బయట వాళ్ళు. సో ఈ విధంగా
ఇప్పుడు ధ్రువుడు ఆ స్థాయికి చేరుకున్నారంట. మాన సమ్మాన అవమానాల నుంచి ఆయన అతీతంగా ఉన్నాడు. సో అతనికి ఇప్పుడు అటువంటివి ఏమి అతన్ని హృదయాన్ని ఏమి విచలితం చేయట్లేదు, మనస్సుని. సో ఆ విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనము. సో ఈ విధంగా భక్తుడు శుద్ధ భక్తుడు అయిపోయినప్పుడు ఇలా ఎంతో హృదయం శుద్ధంగా అయిపోతుంది. ఇది ఇలాంటి హృదయం భక్తి చేసుకోవడానికి చాలా అనుకూలం. అదే మనకు చైతన్య మహాప్రభువు చెప్తారు కదా, అలాంటి సరైన హృదయం భావన చేతన ఉంటేనే మనము హరే కృష్ణ మహామంత్రాన్ని సరిగ్గా జపం చేసుకోగలం. అలాంటి నమ్రత భావన. త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణు అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. అప్పుడే మనం సదా హరి కీర్తన చేసుకోగలం. సో ఆ విషయాన్ని ఇక్కడ ప్రభుపాద తెలుపుతున్నారు. సురుచిస్తం సముత్తప్య పాదావంతం అర్భకహం పరిస్వజాయ జీవేతి బాష్పగద్గదయా గిరా. సురుచి తన సవతి తల్లి అయిన సురుచి ఇప్పుడు ఇలా ధ్రువుడు తన కాళ్ళ మీద పడి ప్రణామాలు అర్పించుకుంటున్నాడు చిన్న బాలుడు అని చూసి వెంటనే అతని ధ్రువుడిని తన చేతులతో పైకి లేపి ఆ ధ్రువుడిని కూడా ఆమె ఎంతో ప్రేమతో ఆలింగన చేసుకొని ఆమెలో కూడా ఇప్పుడు ఎంతో మంచి భావనతో సద్భావనతో ఆనందంతో ఇప్పుడు ఆమె కళ్ళల్లోంచి కూడా నీళ్ళు వస్తున్నాయి. ఇంకా ఆమె ఆనంద బాష్పాలతో గదయాగిరా ధ్రువుడిని ఆశీర్వదిస్తుంది. నువ్వు చాలా చిరకాలం ఇలాగే జీవించి ఉండాలి అని. సో ఈ విధంగా ఆమె ఆశీర్వాద వచనం కూడా, అంటే ఆశీర్వాద వచనాలు కూడా ఇస్తుంది అనమాట, ఆశీర్వాదం కూడా ఇస్తుంది ధ్రువుడికి. సో ఇప్పుడు ఆ విధంగా సురుచి కూడా మంచి సద్భావనను వ్యక్తపరుస్తుంది ఇక్కడ. యస్య ప్రసన్నో భగవాన్ గుణైర్మైత్ర్యాధిభిర్హరి తస్మై నర్మంతి భూతాని నిమ్నం మాప ఇవ స్వయం. సో ఇందులో ఒక మంచి చాలా ఇంపార్టెంట్ శిక్షణ ఉంది ఇందులో, మనం చూస్తాము. ఈ శ్లోకంలో ఏమంటారంటే, ఏ వ్యక్తి అయితే వారిలో ఇప్పుడు దివ్య గుణాలు ఆధ్యాత్మిక లక్షణాలు వచ్చేసాయో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు, ఎందుకంటే భగవంతుడి పట్ల ఎంతో మంచి సంబంధం, భక్తి కారణంగా, ఎంతో స్నేహపూర్వకమైన సంబంధం కారణంగా భగవంతుడి పట్ల, భగవంతుడితో పాటు ఇంకా మిగతా అందరి జీవాత్మల పట్ల ఉండడం కారణంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి దివ్య గుణాలు ఉన్న వ్యక్తులకి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమానాన్ని చూపిస్తాడు. ఎందుకంటే అటువంటి మంచి లక్షణాల వ్యక్తిలో ఉన్నాయి కనుక. ఎలాగైతే సహజంగా చూపిస్తారన్నమాట, దానికి ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్గా. ఎలాగైతే మనం నీరు ఇలా పోసామనుకోండి, అది నీరు పైకి వెళ్ళదు, కిందికి వెళ్తుంది, అవునా? నీరు పోస్తే న్యాచురల్గా నీరు కిందికి వెళ్ళిపోతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్లో. సో అలాగే సహజంగా ఇప్పుడు అందరూ ఇటువంటి వ్యక్తికి, ఇటువంటి మంచి వైష్ణవ లక్షణాలు ఉన్న వ్యక్తికి ఎవరైనా సరే సమ్మానం ఇవ్వాల్సిందే. వారు హృదయపూర్వకంగా వాళ్ళని సమ్మానిస్తారు. సో ఇక్కడ అందుకనే మనము అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ప్రశ్న అడిగితే సురుచి ఎలా ధ్రువుడికి మరి అంత బాగా ఆనందంతో ఆశీర్వాదం ఇచ్చింది అంటే, ఇది ధ్రువుడి యొక్క గొప్పతనం. ఎందుకంటే ధ్రువుడు, ఆయన వ్యవహారం, ఆయన లక్షణాలు, దివ్య లక్షణాలు ఎలా ఉన్నాయంటే సురుచి కూడా ఆ ధ్రువుడికి ఆశీర్వాదం వచనం ఇవ్వాల్సి వచ్చింది. అంటే న్యాచురల్గా సహజంగా ఇచ్చేసింది ఆమె, ఎందుకంటే ఇంత మంచి బాలుడు అని. సో ఇలా ఎవరైనా సరే మంచి దివ్య లక్షణం ఉన్న వారికి మిగతా వ్యక్తులు సహజంగా వాళ్ళకి సమ్మానం ఇస్తారు, వాళ్ళతో బాగా వ్యవహరిస్తారు, గౌరవాన్ని ఇస్తారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. సో అందుకని ఒక భగవంతుడి యొక్క భక్తుడు ఎప్పుడు కూడా ఎవరి నుంచి సమ్మానాన్ని ఆశించడు. కానీ వ్యక్తులు, సాధారణ వ్యక్తులు, బయట వేరే భక్తులు, వీళ్ళందరూ కూడా ఇటువంటి శుద్ధ భక్తుడిని వాళ్ళు ఆయనకి గౌరవాన్ని, సమ్మానాన్ని ఇస్తారు. ప్రపంచంలో అటువంటి శుద్ధ భక్తులు ఎక్కడ పోయినా కానీ. సో ఇది చాలా మంచి ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో
భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కోరుకోరు అందరూ నన్ను సమ్మానించాలని. కానీ జనాలు సహజంగానే చూసి వాళ్ళలో ఉన్న మంచి లక్షణాలు, దివ్య లక్షణాలు, వైష్ణవ లక్షణాలు చూసి వాళ్ళకి సమ్మానిస్తారు. కానీ మనము లేకపోతే భక్తులం ఎప్పుడు కోరుకోకూడదు అనమాట. మనకు వేరే వాళ్ళు సమ్మానించాలి అని కోరుకోకూడదు. ఇది సరైన కోరిక కాదనమాట. సో ఇలాగా ఎవరైనా సరే భగవంతుడిని సంపూర్ణంగా సంతృప్తి పరిచేస్తే అలాంటి వారి పట్ల మిగతా వాళ్ళందరూ కూడా సంతృప్తి చెంది ఉంటారు వారి ద్వారా. ఎందుకంటే భగవంతుడు యస్య ప్రసాద భగవత్ ప్రసాద. భగవంతుడిని ఎవరైతే సంతృప్తి పరిచారో, ఇప్పుడు ధ్రువుడు భగవంతుడిని ఆల్రెడీ సంతృష్టిపరిచేశారు. సో అన్ని జీవాత్మలను ఆయన సంతృష్టిపరిచేశారు. ఆ విధంగా భగవంతుడిని సంతృష్టిపరిచారు. కాబట్టి ప్రతి జీవాత్మ ఆయన పట్ల సంతృష్టి ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి సరిగ్గా వాళ్ళు ఎంతో సంతృప్తి చెందారు అతనితో. సో న్యాచురల్గా ఇప్పుడు సహజంగా ఎంతో చక్కగా సమ్మానిస్తారు, వ్యవహరిస్తారు అన్నమాట. ఇది ఇక్కడ సిద్ధాంతం. ఉత్తమశ్చ ధ్రువశ్చోభావ్ అన్యోన్యం ప్రేమ విహ్వలో అంగసంగాత్ ఉత్పులతావ్ అశ్రౌఘం ముహురుహతు. ఇక్కడ ఇద్దరు ఇప్పుడు అన్నదమ్ములు ఉత్తమ ఇంకా ధ్రువుడు, వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు కౌగిలించుకొని ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఇప్పుడు వాళ్ళ నుంచి కూడా ఆనంద బాష్పాలు కళ్ళ నుంచి వస్తున్నాయి. సో ఈ విధంగా ఇద్దరి యొక్క రోమాలు కూడా, వంటి మీద ఉన్న రోమాలు కూడా నిలబడ్డాయంట. సో అంత ఉత్కంఠతో వాళ్ళు ఇప్పుడు ఎంతో ప్రేమ ఆప్యాయతతో వాళ్ళు మునిగిపోయి వాళ్ళు కూడా ఆలింగనం చేసుకుంటున్నారు అని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్, సునీతిర్ అస్య జనని ప్రాణేభ్యోపి ప్రియం సుతం ఉపగుహ్య జహావాదిం తదంగస్పర్శ నిర్వృత. సునీతి ఆమె ధ్రువుడి యొక్క ఎవరైతే అసలైన తల్లి ఉందో ఆమె ఇప్పుడు నెక్స్ట్ తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకొని, ఎవరైతే ఆమెకు తన ప్రాణం కన్నా ఎక్కువ ప్రియమైన పుత్రుడో, సో ఇప్పుడు ఆమె ఎంతో ఆనందంతో ఆమెకున్న దుఃఖం అంతా దూరం అయిపోయింది. పయస్తనాభ్యాం శుశ్రావ నేత్రజై శలిలై శివై తదాభిషిచ్యమానాభ్యాం వీర వీర సుముహు. సో ఓ విదురా, ఇలా సునీతి ఇప్పుడు ఎవరైతే ఒక గొప్ప తల్లియో, ఒక గొప్ప వీరుడికి, ధ్రువుడు వంటి వీరుడికి ఇప్పుడు ఆమె నుంచి కూడా ఎంతో ఆనంద బాష్పాలు కారుతున్నాయి. ఆమె స్తనాల నుంచి పాలు కూడా పొంగిపోతున్నాయి. సో ఈ విధంగా ధ్రువుడిని మొత్తం ఆమె పాలు ఇంకా ఆమె కన్నీళ్లతో మొత్తం ధ్రువుడిని ఇప్పుడు మొత్తం అభిషేకం చేసేసింది ఆమె. సో ఇదొక మంచి శుభ సంకేతం ఇక్కడ చెప్తారన్నమాట. శలిలై శివై. సో ఇది ఎంతో ఆస్పీషియస్ సైన్. సో ఇలా మామూలుగా ఇలా అభిషేకం చేయడం, ఒక విధంగా పాలు నీళ్ళతో అభిషేకం అయిపోయింది ఇప్పుడు ధ్రువుడికి తన తల్లి ద్వారా. సో దీని ద్వారా ఇంకొక సంకేతం కూడా ఉంది. ఇది ఎంతో శుభ సంకేతం. ధ్రువుడు భవిష్యత్తులో రాజు అవ్వబోతున్నాడు అని. సో ఈ విధంగా ధ్రువ మహారాజు ఇక్కడ ఒక గొప్ప భక్తుడు. ఇక్కడ ధ్రువ మహారాజుని వీర వీర అనేసి వీరుడిగా పొగిడారు మన మైత్రేయుని. సో ఇలా భక్తుడు కూడా ఒక గొప్ప వీరుడు అనమాట, గ్రేట్ హీరో. సో ఎందుకు అంటే ఆయనేమి మామూలుగా ఎవరైనా రాజు ఏదైనా ఆక్రమణ ఎవరైనా చేసి ఎవరినైనా ఓడించేసి ఏదైనా రాజ్యాన్ని సంపాదిస్తాడు. ఆ విధంగా విజయాన్ని సాధించి ఒక వీరుడు ఎంతో పోరాడి విజయాన్ని సాధించి శత్రువుని హతమార్చేస్తారు, అతన్ని వీరుడిగా గుర్తిస్తారు. మరి ఈయన భక్తుడు, ఈయన ధ్రువుడు ఎందుకు వీరుడు అంటున్నారంటే, ఇక్కడ ధ్రువుడు లేకపోతే ఏ శుద్ధ భక్తుడైనా సరే ఎవరైనా భక్తులు వాళ్ళు విజయం సాధిస్తారు. ఎవరిపైన అంటే మాయ పైన. మాయ యొక్క ప్రభావాన్ని దానిపైన విజయం సాధిస్తారు. సో వీళ్ళు మాయ వారిని ఇంకా ప్రభావితం చేయలేదు. సో మాయ పైన విజయం సాధించారు. అలా ఇక్కడ ధ్రువుడు కూడా సాధించాడు. అందుకనే చైతన్య మహాప్రభు ఎప్పుడైతే రామానంద రాయని అడిగారో,
ఈ యొక్క ప్రపంచంలో అందరికన్నా గొప్ప ఇంకా ముఖ్యమైన ఫేమస్, మోస్ట్ ఫేమస్, ఎంతో ప్రఖ్యాతి చెందిన వ్యక్తి ఎవరు అంటే అప్పుడు ఎవరైతే భగవంతుడి యొక్క మహాభక్తులో వాళ్ళే అందరికన్నా ప్రఖ్యాతమైన వ్యక్తులు అని. అటువంటి వారిని మనము ప్రఖ్యాతమైన గొప్ప వ్యక్తులుగా, వీరులుగా మనం గుర్తించాలి అని చెప్పారు. సో ఆ విధంగా మనం చూస్తే ధ్రువుడు ఒక గొప్ప వ్యక్తి, వీరుడు అన్నమాట. తాం శశంశుర్జనారాగ్నిం దృష్ట్యా తే పుత్ర ఆర్తిహ ప్రతిలబ్ధశ్చిరం నష్టో రక్షితా మండలం భువః. సో ఇప్పుడు అక్కడ ఎంతోమంది రాజమహల్లో ఉన్న ఎంతోమంది నివసిస్తున్న వాసులందరూ కూడా ఈ సునీతిని పొగిడారనమాట. ఓ సునీతి, ఓ రాణి, ఇప్పుడు నీ పుత్రుడు ఎంతో కాలం తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు కాబట్టి నువ్వు చాలా అదృష్టవంతురాలివి. దీని ద్వారా మాకు అర్థమయ్యేది ఏంటంటే తప్పకుండా నీ పుత్రుడు నిన్ను చాలా కాలం వరకు ఇలా సంరక్షిస్తాడు, నీ యొక్క అన్ని దుఃఖాలని దూరం చేసేస్తాడు అని అందరూ ఇలా సునీతిని పొగుడుతున్నారు అన్నమాట. అక్కడ ఉన్న రాజమహల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. అభ్యర్చితస్త్వయా నూనం భగవాన్ ప్రణతార్తిహ యద్ అనుధ్యాయినో ధీరా మృత్యుం జిగ్యుస్సు దుర్జయం. ఓ రాణి, వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. నువ్వు భగవంతుడిని ఎంతో బాగా ఆరాధన చేసుకున్నావు. ఎందుకంటే భగవంతుడే ఇలా భక్తుల్ని అసలైన కష్టాల నుంచి, దుఃఖాల నుంచి, ఆపదల నుంచి ఆదుకుంటాడు. ఎవరైతే ఎల్లప్పుడూ ఆయన పైన ఇలా ధ్యానం చేస్తూ ఉంటారో అలాంటి వారు ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడతారు. సో ఇది సాధారణంగా చాలా కష్టం ఇది సాధించడం. సో ఇక్కడ ఈ విధంగా వాళ్ళు పొగుడుతున్నారనమాట. నువ్వు నిజంగా ఎంతో బాగా భగవంతుడిని ఆరాధించావు, అందుకే నీ దుఃఖాలన్నీ దూరం చేసేసాడు భగవంతుడు. సో ఈ విధంగా మనం ఇక్కడ చూడొచ్చు. మధువనంలో అక్కడ ధ్రువుడు ఎంతో గొప్ప తపస్సులు చేశాడు, కానీ ఇక్కడ కూడా రాజమహల్లో కూడా సునీతి కూడా భగవంతుడిని నిత్యం ఆరాధించుకుంది అనే విషయాన్ని వీళ్ళు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విషయం ద్వారా మనకి ఈ విషయం కూడా అర్థమవుతుందన్నమాట. ఈ విధంగా సునీతి కూడా భగవంతుడిని ప్రసన్నం చేసింది, గొప్ప భక్తురాలు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. లాల్యమానం జనైరేవం ధ్రువం సభ్రాతరం నృపః ఆరోప్య కరిణిం హృష్ట స్థియమాన విషత్పురం. సో మైత్రేముని ఇంకేం చెప్తున్నారంటే, ఓ విదురా, ఈ విధంగా ప్రతి ఒక్కరూ ధ్రువుడిని పొగుడుతున్నారు. అప్పుడు రాజు చూసి ఎంతో ఆనందపడుతున్నాడు. ఈ విధంగా ధ్రువుడు ఇంకా ధ్రువుడు యొక్క తమ్ముడైన ఉత్తమ ఇద్దరిని కూడా మళ్ళీ ఒక మంచి ఆడ ఏనుగు పైన కూర్చోపెట్టి ఇప్పుడు ఏనుగు మీద సవారీ చేసుకొని వాళ్ళిద్దరూ కూడా ఆ ఏనుగు మీద ప్రయాణిస్తూ ఈ యొక్క సిటీ, ఇప్పుడు వాళ్ళు సిటీ బయటకు వచ్చేసారు కదా, అడవి దగ్గరకు వచ్చేసారు ఆల్మోస్ట్. రథం పైన స్వాగతం పలకడానికి ధ్రువుడు యొక్క తండ్రి మిగతా అందరినీ తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి ఏనుగు మీద సవారీ చేసుకొని వెళ్తున్నారు, ధ్రువుడు ఇంకా ఆయన తమ్ముడు ఇద్దరు కలిసి. సో ఈ విధంగా అందరూ ఇప్పుడు తిరిగి ఆ యొక్క రాజధానిలోకి ఉత్తానపాద యొక్క రాజధానిలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ అందరూ కూడా వీళ్ళని చూసి బాగా అందరూ ఎంతో పొగుడుతున్నారు, ప్రశంసిస్తున్నారు. తత్ర తత్రోపసంక్లిప్తైర్లసన్మకరతోరణైః సవృంధైః కడలిస్తంభైః పూగపోతైశ్చ తద్విధైః. సో ఏ విధంగా ఇప్పుడు వీళ్ళందరూ నగరవాసులు, ప్రజలు అందరూ కూడా ఎలా ధ్రువుని పొగుడుతున్నారు, వాళ్ళ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేశారు, ఆ ఆనందాన్ని ఉత్సవంగా ఎలా గడుపుకున్నారు, మొత్తం దానికోసం మొత్తం ఆ రాజధానిని మొత్తం ఎంత బాగా అలంకరింపజేశారు. సో ఆ విషయాన్ని మనం చూడొచ్చు, ఎలా అలంకరించాలో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ చెప్తున్నారు, అలా మొత్తం నగరం అంతా కూడా ఎంతో చక్కగా అలంకరించారంట. దేంతో? ఒకటి అరటి చెట్లతో, ఇంకా ఎన్నో ఫలాలతో, పువ్వులతో, ఇంకా బీటిల్ నట్ ట్రీస్ ఆ చెట్లతో, వాటి ఆకులతో, కొమ్మలతో ప్రతి చోట అలంకరించేశారంట. ఇంకా ఎన్నో రకరకాల గేట్స్ కూడా తయారు చేశారంట, షార్క్ షేప్లో. ఇలా మంచి మంచి ఎంట్రన్స్ ప్రవేశ ద్వారాల్ని వాళ్ళు ఎంతో బాగా అలంకరించి స్థాపించారంట అక్కడక్కడ.
సో ఇవన్నీ ఎంతో శుభ సంకేతాలు. ఈ విధంగా చూడడం ప్రభుపాద వారు రాస్తున్నారు ఇలాంటివన్నీ. సో ఇలా అరిటాకులు, ఇంకా కొబ్బరి చెట్టు ఆకులు, ఇలా పువ్వులు, పళ్ళు, దీని ద్వారా ఇవన్నీ ఏంటంటే భారతదేశంలో ఈ విధంగా ఇవన్నీ శుభ సంకేతాలు అనమాట. శుభాన్ని కలిగించేవన్నీ ఆకులు, పువ్వులు ఇవన్నీ ఇలా అలంకరించడం. సో ఈ విధంగా మన భారతదేశంలో ముందు నుంచి ఇలా అలంకరించి స్వాగతం పలికేవారు. ఉత్సవాన్ని జరుపుకునేవారు, ఆనందాన్ని వ్యక్తం చేసేవారని రాశారు. చూతపల్లవాసస్రన్ ముక్తదామా విలంబిభిః ఉపసకృతం ప్రతిద్వారం ఆపాం కుంభై సదీపకైః. సో ప్రతి ద్వారం దగ్గర, ప్రతి ప్రవేశ ద్వారం దగ్గర వాళ్ళు అక్కడ ల్యాంప్ అంటే దీపాన్ని వెలిగించారు. ఇంకా పెద్ద పెద్ద కుండల్లో నీళ్ళుతో, ఇంకా రకరకాల రంగుల వస్త్రాలతో అలంకరించారు, ఇంకా ముత్యాలతో అలంకరించారు, రకరకాల పువ్వుల హారాలతో, ఇంకా మామిడి తోరణాలు కట్టారు, మామిడాకులతో తోరణాలు కట్టారు. ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు అలంకరించారన్నమాట ప్రవేశ ద్వారాల్ని మొత్తం సిటీ అంతా కూడా. ప్రాకారైర్ గోపురాగరైః శాతకుంభ పరిచ్ఛదైః సర్వతోలంకృతం శ్రీమద్ విమాన శిఖరద్యుభిః. సో ఇలాగా మొత్తం రాజధాని అంతా కూడా అన్ని చోట్ల ముఖ్యమైన చోట్లు, ద్వారాలు, ఇంకా గోడలు, ఇంకా ఇవన్నీ కూడా ముందు నుంచే ఎంతో సౌందర్యంగా ఉన్నాయి. ఇవన్నీ రాజధానిలో ఇవన్నిట్లో ఎంతో రకరకాల విలువైన బంగారపు అలంకరణలు అవన్నీ ఉన్నాయి. అయినా కానీ వాటిపైన కూడా వీళ్ళు ఇంకా అద్భుతంగా అలంకరించారు. ఇంకా అంతేకాకుండా పైన ఆకాశంలో కూడా ఎంతో అందమైన విమానాలు కూడా దర్శనమిస్తున్నాయంట. ఈ విధంగా ఆకాశం కూడా అలంకృతమై ప్రభుపాద వారి తాత్పర్యంలో రాశారు. సో ఆయన ఇక్కడ మనకి రాస్తున్నారనమాట. ఇలా ఎంతోమంది దేవతలు పైలోకాల నుంచి కూడా ఇప్పుడు వాళ్ళ విమానాల్లో వచ్చి ఇక్కడ ధ్రువునికి దర్శనం చేసుకుంటున్నారు, ఆయన్ని పొగుడుతున్నారు, ఆహ్వానం పలుకుతున్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా అవన్నీ ఆ సమయంలో అలాంటి విమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బంగారంతో, ఇంకా విలువైన వస్తువులతో తయారయ్యాయి అన్నమాట. సో ప్రభుపాద వారు అంటున్నారు, ఈ సమయంలో మన ఆధునిక సమయంలో విమానాలన్నీ అల్యూమినియంతో తయారవుతాయి, వాళ్ళ బాడీ, విమానం యొక్క బాడీ. సో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ధ్రువ మహారాజు యొక్క కాలంలో ఎంత వాళ్ళు వైభవంగా ఆ సమయంలో ఎంతో సంపదతో, అసలైన సంపదతో వ్యక్తులు జీవించేవారు. ఈ టైంలో ఆధునికంగా అందరూ ఎంతో పేదరికంలో ఉన్నారే విషయం మనం అర్థం చేసుకోవచ్చు కలియుగ వాసులని ప్రభుపాద వారు రాస్తున్నారు. మృష్టచత్వర రత్యట్ట మార్గం చందన చర్చితం లాజక్షతై పుష్పఫలైస్ తండూలైర్బలిభిర్యుతం. ఇంకా ప్రతి ఒక్క గల్లీలో అంటే మొత్తం నడిచే దారిలో, ప్రతి ఒక్క రహదారుల్లో, దారుల్లో, అన్ని చోట్ల కూడా, ఇంకా ఎక్కడైతే క్వాడ్రాంగిల్స్ అంటే ఎక్కడెక్కడైతే జంక్షన్స్ ఉంటాయో అలా అన్ని చోట్ల కూడా కూర్చునే చోట్ల, ఎక్కడెక్కడ కూర్చునే స్థలాలు ఉంటాయో అలా ప్రతి స్థలంలో కూడా చందన చర్చితం అంటే చందనపు నీళ్ళని చల్లారంట అక్కడంతా. సో ఇంకా ఎంతో శుభాన్ని కలిగించే ఎన్నో రకాల బియ్యము, ఇంకా బార్లీ, ఇవన్నీ గింజల్ని అక్కడ చల్లారంట. ఇంకా పువ్వులు, పళ్ళు, వీటన్నిటితో మొత్తం రాజ్యం అంతా, రాజధాని అంతా కూడా అలంకరించేశారు. ధ్రువాయ పతి దృష్టాయ తత్ర తత్ర పురస్త్రియః సిద్ధార్థాక్షతదద్యంభు దూర్వా పుష్పఫలాని చ ఉపజహ్రు ప్రయుంజన వాత్సల్యాదాశిషస్సతీః శృణ్వంస్తద్వల్గుగీతాని ప్రావిశద్ భవనం పితుః. సో ఆ విధంగా ధ్రువ మహారాజు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రతి ఇంటి నుంచి, అక్కడున్న ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఆయన్ని చూడడం, ఎంతో ప్రేమ ఆప్యాయతతో ఆయనకి వచనాలు పలకడం, ఇంకా ఆయన పైన ఇలా చల్లుతున్నారు వైట్ మస్టర్డ్ సీడ్స్,
ఇంకా బార్లీ, పెరుగు, నీళ్ళు, ఇంకా కొత్తగా పెరిగిన గడ్డి, పువ్వులు, పళ్ళు వీటన్నిటితో వాళ్ళు ఆయన పైన చల్లుతున్నారు. సో ఈ విధంగా ధ్రువ మహారాజు ఈ విధంగా అందరి నోటు వెంబట ఆశీర్వాద వచనాలు, వాళ్ళందరి ప్రశంసలు వింటూ, ఇంకా ఎంతోమంది పాటల రూపంలో కూడా పాడుతున్నారు పొగుడుతూ. సో ఇవన్నీ వింటూ ఆయన రాజమహల్లోకి ప్రవేశించాడు ధ్రువుడు. సో ఏ విధంగా ధ్రువ మహారాజుకి మొత్తం రాజధానిలో ప్రతి ఒక్కరు స్వాగతం పలుకుతారనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాము. సో ఇదే ముఖ్యాంశం. మహామణి వ్రాతమయే సతస్మిన్ భవనోత్తమే లాలితో నితరాం పిత్ర న్యవసద్ దివి దేవవత్. సో ధ్రువ మహారాజు ఆ విధంగా తన రాజమహల్లో, తన తండ్రి యొక్క రాజమహల్లో నివసించసాగాడు. ఆ రాజమహల్లో అక్కడ ఎంతో వైభవంగా ఉందన్నమాట రాజమహల్. ఆ రాజమహల్ మొత్తం గోడలన్నీ కూడా వజ్రాలు, వైడూర్యాలు, ఎంతో విలువైన రత్నాలతో అలంకరించి ఉందన్నమాట. సో ఈ విధంగా తన తండ్రి ఎంతో ఆప్యాయతతో, ఇప్పుడు ఎంతో ప్రేమతో చూసుకుంటున్నాడు అన్నమాట ధ్రువుణ్ణి. సో ఇటువంటి ఎంతో వైభవవంతమైన రాజమహల్లో ధ్రువుడు ఎలాగైతే దేవతలు స్వర్గంలో నివసిస్తారో ఆ విధంగా ఇక్కడ ధ్రువుడు కూడా రాజమహల్లో దేవతల్లాగా నివసించాడు. పయఫేన నిభాషయ్య దాంతరుక్మ పరిచ్ఛద ఆస్నాని మహార్హాని యత్ర రౌక్మా ఉపస్కరా. దాని తర్వాత ధ్రువుడు శయనించే పరుపు, బెడ్, అది ఎంత తెల్లగా ఉండేదంటే పాలలాగా తెల్లగా ఉండేదంట. ఇంకా ఎంతో మృదువుగా, సాఫ్ట్గా ఉండేదంట. ఇంకా అక్కడున్న మంచాలు, బెడ్స్, ఇంకా ఫర్నిచర్ అంతా కూడా ఐవరీతో ఇంకా రకరకాల గోల్డ్ అంటే బంగారం, ఇంకా రకరకాల విలువైన వస్తువులతో అక్కడున్న కూర్చునే చైర్ కానీ, బెంచ్లు కానీ, అంత ఫర్నిచర్ కూడా బంగారంతో అలంకరించి తయారై ఉందంట. యత్ర స్ఫటికకుడ్యేషు మహామారకటేషు చ మణి ప్రదీప ఆభాంతి లలనా రత్న సంయుతా. ఇంకా అక్కడ ఉన్న రాజ్యం మొత్తం కూడా, అక్కడ రాజ్యంలో, రాజమహల్లో లోపలున్న గోడలన్నిట్లో కూడా ఎంతో రకరకాలమైన అలంకరణ, ఇంకా ఎన్గ్రేవింగ్స్, ఇంకా రకరకాల ఇక్కడ ఇచ్చారు కదా, స్ఫటిక, మణి, అద్భుతమైన ఇలాంటి వజ్రాలతో అలంకరించిందన్నమాట, రత్నాలతో అలంకరించిందనమాట మొత్తం గోడలని కూడా. సో ఇంకా ఎంతో మంచి మంచి స్త్రీలు ఇలా దీపాలని పట్టుకున్నట్టు ఇలా ఎంతో మంచి మంచి డిజైన్స్తో మొత్తం గోడంతా అలంకరించిందని. సో దీని నుంచి మనకి రూపాల వారు కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు మనము ఇలాంటి వర్ణన విన్న తర్వాత ధ్రువ మహారాజు యొక్క తండ్రి యొక్క రాజమహల్లో ఎలా ఉంది, ఎంత గొప్పగా ఉంది, ఎంత వైభవంగా ఉందని కొంతమంది మూర్ఖులు అంటారు 50-40 సంవత్సరాలు అంటే 50-40 ఏళ్ళు ఇంకా కొన్ని ఇప్పుడు పెంచారేమో, కొన్ని సంవత్సరాల క్రితం మాత్రమే అది ఉంటుంది కదా, అర్లీ మ్యాను, అడవి మనిషి, తర్వాత మెల్లిమెల్లిగా సంస్కారం అంతా ఉన్నతి సాధించి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు. అంటే బేసికల్ ఏంటంటే 1000 సంవత్సరాల క్రితం మనుషుల్లో ఇటువంటి సంపద కానీ, సంస్కారం కానీ, ఇంత గొప్ప ఏవి కూడా లేవు అనేసి ఇప్పుడు ఆధునికమైన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ మిథ్యా కథలు అన్నమాట. ఇక్కడ మనకు భాగవతం నుంచి అర్థమయ్యేది ఏంటంటే అప్పట్లో ధ్రువ మహారాజ్ సమయంలో వాళ్ళు మనకన్నా కూడా ఎంతో వైభవంగా జీవించారు, మనకన్నా కూడా ఎంతో సంపదతో వాళ్ళు ఉండేవారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకని మనము ఇటువంటి శాస్త్రవేత్తలు లేకపోతే ఇలాంటి పుస్తకాల్లో చదువుతారు కదా, చిన్నప్పటి నుంచి స్కూల్లో ఇవే నేర్పిస్తారు అందరికీ. మీ పూర్వీకులందరూ కోతులు, వాళ్ళందరికీ ఏమీ సంస్కృతి ఏం తెలియదు, సభ్యత తెలియదు, మనకు కూడా అలాగే ఉండేది. సో మనకు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి నేర్పించారు ఆధునిక సంస్కృతి ఏందో, అప్పుడు మనం బాగుపడ్డాము. సో ఇవన్నీ నేర్చుకుంటారు చిన్నప్పటి నుంచి పిల్లలు. అందుకని వాళ్ళకి వాళ్ళ యొక్క సంస్కృతి, వైదిక సంస్కృతి పైన శ్రద్ధ ఉండదన్నమాట.
ఆసక్తి ఉండదు, అసలు ఏం తెలీదు దాని గురించి, మన వేదిక సంస్కృతి గురించి. ఆ విధంగా మన వేదిక సంస్కృతి, మన ధర్మం పట్లే చిన్నప్పటి నుంచి ఈ స్కూల్లో శిక్షణ, కాలేజీలో శిక్షణ ద్వారా అందరికీ కూడా జనాలకి సరైన భావన, సరైన చేతన లేదన్నమాట, సరైన జ్ఞానం కూడా లేదు. అందుకనే మన సంస్కృతినే మన వాళ్ళే ఇలా ఇంగ్లీష్ స్కూల్లో చదివేసి తిరస్కరించేస్తున్నారు సంస్కృతిని. మళ్ళీ పేరెంట్స్ అందరూ బాధపడుతూ ఉంటారు, ఎందుకు ఇలా జరుగుతుందని. సో కారణం ఇదే. సో అందుకే ప్రభుపాల్ వారు చెప్తున్నారు, ఇటువంటివన్నీ ఇప్పుడు ఇవన్నీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు చెప్పేవన్నీ కథలు కరెక్ట్ కాదు అని. మనం చదువుకున్న చాలా విషయాలు తప్పు అనమాట స్కూళ్ళలో. అందుకనే ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి భాగవతం చదువుకోవాలి. కౌమారం ఆచరేత్ ప్రజ్ఞం. సో ఇలాంటివన్నీ విషయాలు చిన్నప్పటి నుంచి అన్నీ మనం చదువుకోవాలి, తెలుసుకోవాలి. సో తద్వారా మనం సరైన జ్ఞానాన్ని పొందగలం అనమాట, కరెక్ట్ నాలెడ్జ్ని. సో ఇక్కడ ఉత్తానపాద్ మహారాజు యొక్క సామ్రాజ్యంలో, అంటే రాజమహల్లో ఇటువంటివి ఉన్నాయి, నిజంగా అలా ఉండొచ్చా అంటే ప్రభుపాల్ వారు అంటారు, మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు కూడా, వాళ్ళు మొఘల్ రాజులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ యొక్క రాజమహల్లో కూడా ఇలా అలంకరించుకునేవారంట గోడల్ని. మీరు కావాలంటే ప్రభుపాల్ వారు అంటారు, ఎవరైనా రెడ్ ఫోర్ట్, ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్కి వెళ్ళి అక్కడ చూసుంటే అక్కడ గోడల్ని, అక్కడ మీరు చూడొచ్చు చాలా రకరకాల ముందు వజ్రాలు, అన్ని రత్నాలు కూడా ఆ యొక్క గోడల్లో ఉండేవన్నమాట. గోడలను వజ్రాలు, రత్నాలతో అలంకరించి ఉండేది. సో బ్రిటిష్ వారు వచ్చినప్పుడు అవన్నీ పీకేసుకొని బ్రిటిష్ మ్యూజియంకి తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు బ్రిటిష్ మ్యూజియం లండన్లో వెళ్ళి చూసారనుకోండి, అక్కడ అన్ని భారతదేశం నుంచి ఏమి దొంగతనం చేసుకొని దోచుకొని అక్కడ తీసుకెళ్లారో, ఇంకా వేరే వేరే అన్ని దేశాల నుంచి వాళ్ళు దోచుకున్నారు. అలా దోచుకొని అన్నీ అక్కడ వెళ్ళి మ్యూజియంలో పెట్టుకున్నారనమాట. మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా రకరకాల వజ్రాలు, ఇంకా రకరకాల రత్నాలతో ముందు కాలంలో ఎంతో వాళ్ళు నిజంగా అసలైన సంపదతో జీవించారనమాట. సో ఇవన్నీ విషయాలు ప్రభుపాల్ వారు రాశారు ఇక్కడ తాత్పర్యంలో. సో ఆ విధంగా ముందు అసలైన సంపద, ఇంకో మంచి పాయింట్ రాశారు ఇక్కడ, అద్భుతమైన పాయింట్ ప్రభుపాల్ వారు రాశారు. ఏంటంటే ముందు కాలంలో అసలైన సంపద, ధనం అంటే ఏంటంటే ఎలా కొలిచేవారంటే, ఎవరి దగ్గరైనా మంచి ఇలా వజ్రాలు, బంగారం, ఇటువంటి విలువైన వస్తువులు, ఇంకా మంచి మార్బల్, పాలరాతి, లేకపోతే సిల్క్, ఐవరీ అంటే ఏనుగు, అది టస్క్స్ నుంచి తయారు చేస్తారనుకుంటా. నెక్స్ట్ ఇలా బంగారం, వెండి, వీటి ద్వారా కొలిచేవారు. ఇవి అసలైన సంపదగా భావించేవారు, అసలైన ధనంగా భావించేవారు, అసలైన వైభవంగా భావించేవారు. ఇవి ఉంటే రియల్గా అతని వ్యక్తి ధనికుడు, గొప్పవాడిగా భౌతికంగా గుర్తించేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా ప్రగతి సాధించారు కాబట్టి ఆధునికంగా ఇప్పుడు ముఖ్యంగా మోటార్ కారు ఉంటే ఇలా, లేకపోతే పెద్ద పెద్ద కార్ఖానా, ఫ్యాక్టరీ, ఇండస్ట్రీలు ఇటువంటివి ఉంటే అనుకుంటారు మేము చాలా సంపద గలవాళ్ళము అని. సో అందుకనే మనం అర్థం చేసుకోవాలన్నమాట, ఇది అసలైన సంపద కాదు, అసలైన సంపద ఇది. ఇంకా ముందు కూడా ఇంకో దగ్గర కూడా చెప్తారు, ఎవరైనా అసలైన ధనికుడు అంటే ఎవరి దగ్గర అయితే భూమి ఉందో, ఎవరి దగ్గర అయితే ఆవులు ఉన్నాయో, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఇలా ముందు లెక్క చేసేవారు అనమాట, వీళ్ళెంత ధనికుడు అని. అంతేగాని ఇలా వీళ్ళ దగ్గర లేటెస్ట్ కార్ ఉందా, లేటెస్ట్ మొబైల్ ఫోన్ ఉందా, లేటెస్ట్ ల్యాప్టాప్ ఉందా, ఇటువంటివన్నీ చూసి కాదనమాట, లేటెస్ట్ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ ఉన్నాయా. సో ఇవన్నీ కూడా అసలైన సంపద కాదు యాక్చువల్లీ. సో ఎంత డిఫరెన్స్ ఉందో మనం చూడొచ్చు. ఇంతకుముందు ఒకసారి మనం చర్చించుకున్నాము. సో ఇటువంటి, ఎందుకంటే ఇవి విలువైన వస్తువులు ఏంటంటే ఇవి మళ్ళా మనం ఇప్పుడు బంగారం ఉందనుకోండి, ఆపద సమయంలో మీరు ఆ బంగారాన్ని అమ్మేసి, లేకపోతే వేరే దగ్గర ఎక్కడైనా తాకట్టు పెట్టి మీరు దానికి తగ్గ డబ్బుల్ని మీరు పొందవచ్చు, లేకపోతే వస్తువుల్ని పొందవచ్చు. అదే ఇటువంటి కారు, మొబైల్ ఫోను, మీరు మొబైల్ ఫోన్ కొనేసి ఒక 2-3 సంవత్సరాల తర్వాత అమ్మితే పెద్దగా ఏం డబ్బులు రావు, 4-5 సంవత్సరాలు అయితే ఇంకా అది పనికిరాదు. సో ఆ విధంగా అన్నమాట. సో ఈ సంపద ఇప్పుడు ఆధునిక సంపదకి అసలు యాక్చువల్లీ వాల్యూ లేదు, తగ్గిపోతూ ఉంటుంది రోజు రోజుకి. కానీ ముందున్నవన్నీ ఇప్పుడు కూడా అటువంటి సంపదకి ఎంతో వాల్యూ, అవునా. సో బంగారం, వెండి, భూమి, ఇవన్నీ కూడా. సో అందుకనే ఇటువంటి వాటిల్లో ముందు జనాలు ఏంటంటే ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసేవారు, ఇటువంటి వాటిని కొనేవాళ్ళు.
ఇటువంటి వాటితో ఇల్లుని అలంకరించుకునే వాళ్ళు. సో ఇల్లు కూడా అలంకరణ అయిపోయింది, వాళ్ళకి సంపద కూడా ఉంది, అది ఎప్పుడు నశించిపోయిన సంపద ఒక రకంగా చెప్పాలంటే, వాళ్ళు అట్లీస్ట్ ఉన్నంతకాలం. సో అది పనికి వస్తుంది. సో ఎంతో తెలివైన వాళ్ళు అంటారు ముందు ఉన్న వాళ్ళు ఇప్పటి వాళ్ళకన్నా. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఎంత తెలివైన వాళ్ళ ముందు. సో అలంకరణ కూడా అయిపోయింది, వైభవంగా కూడా ఉంటున్నారు, ఆ సంపద కూడా ఉంది, ఆ సంపద కూడా నశించిపోకుండా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంటే ఏదైనా సరే మోటార్ కార్ కానీ మొబైల్ ఫోన్ కానీ అది కొన్ని రోజుల్లో దాని వాల్యూ పడిపోతుంది, కొన్ని రోజుల్లో దాన్ని ఎవరు ఇంకా దాన్ని ఒక ముఖ్యమైన వస్తువుగా చూడరు అనమాట, పాతదైపోతుంది. సో దీంట్లో ఎంతో డబ్బులు ఖర్చు చేయడం నిజంగా అవసరం లేకపోతే జస్ట్ చూపించుకోవడానికైతే నిజంగా వేస్టే. ఉద్యానాన్ని చరమ్యాణి విచిత్రైరమరద్రుమైః కూజద్వి హంగమితునైర్ గాయన్మత్తమధువ్రతైః. ఈ విధంగా రాజు యొక్క మహల్, ఇంకా అంతేకాకుండా అందమైన ఉద్యానవనాలతో, రకరకాల వృక్షాలతో, కొన్ని వృక్షాలు వాళ్ళు స్వర్గం నుంచి తీసుకొచ్చారంట. అమరద్రుమై అంటే అమరంగా ఉండే చెట్లు, అంటే స్వర్గం నుంచి తీసుకొచ్చారనమాట, అంటే చాలా కాలం ఉంటాయి, నివసిస్తాయి. సో అటువంటి వృక్షాల్లో ఎంతో అందమైన పక్షులు ఎంతో అందంగా గానం చేస్తున్నాయంట. ఇంకా ఇంకా ఆ విధంగా గాయం మత్త మధువ్రత అంటే బంబుల్ బీస్, అవన్నీ కూడా గానం చేస్తున్నాయంట అద్భుతంగా. సో ఇదంతా ఇక్కడ నుంచి వచ్చే శబ్దం ఎంతో మనోహరంగా ఉంది అనేసి ఇక్కడ రాశారనమాట. సో ఈ విధంగా ముందు ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి మనం ఎక్కడైనా మంచి చెట్టు ఉంటే, అందమైన చెట్టు ఉంటే అక్కడ నుంచి తీసుకొచ్చి మన ఇంట్లో కాకపోతే మన చుట్టుపక్కల మనము ప్లాంట్ చేసుకోవచ్చు. ఆ విధంగానే అప్పుడు స్వర్గం నుంచి తీసుకొచ్చి ప్లాంట్ చేశారు. ఇంకా ప్రభుపాద వారు ఒక ఘటన రాస్తున్నారు. ఎప్పుడైతే కృష్ణుడు సత్యభామ వాళ్ళు ఒకసారి స్వర్గంకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పారిజాత వృక్షాన్నే తీసుకొచ్చేస్తారు. కృష్ణుడు తన రాజమహల్ ఉద్యానవనంలో సత్యభామ ఉన్న రాజమహల్ దగ్గర దాన్ని స్థాపిస్తారు. సో అలా అప్పుడు కృష్ణుడు కూడా చేశాడు. సో ఇవన్నీ చాలా అద్భుతమైన వృక్షాలు ఉంటాయన్నమాట స్వర్గంలో. వాప్యౌ వైఢూర్య సోపాన పద్మోత్పలకుముద్వతీ హంసకారణధవ కులైర్ జుష్టశ్చక్రావః సారసై. సో ఇంకా ఇక్కడ ఏంటంటే అక్కడ అన్ని మెట్లు కూడా, ఆ మెట్లు కూడా ఎంతో ఎమరల్డ్ స్టేర్ కేసెస్, ఎమరల్డ్ అది ఒక రకమైన నవరత్నాల్లో ఒకటి అనుకుంటా, దాంతో తయారైందంట మెట్లు కూడా అలంకరించింది. ఏ మెట్లయితే అక్కడ మంచి మంచి లేక్స్, కొలన్లు ఉన్నాయంట, ఆ కొలన్లోకి ఆ మెట్లు ద్వారా ఆ కొలన్లోకి ప్రవేశించవచ్చు. ఆ కొలంలో ఎంతో అందమైన పువ్వులు కూడా ఉన్నాయంట, లోటస్, పద్మపు పువ్వులు, లిల్లీ పువ్వులు, ఇంకా ఎంతో మంచి మంచి పక్షులు, స్వాన్స్ అంటే హంసలు, ఇంకా కారందవలు, చక్రవాక, క్రేన్స్, ఇటువంటి ఎంతో విలువైన పక్షులన్నీ కూడా అక్కడ కనిపిస్తున్నాయంట. ఉత్తానపాదో రాజర్షి ప్రభావం తనయస్య తం శ్రుత్వా దృష్ట్వాద్భుతం మం ప్రపేదే విస్మయం పరం. సో ఈ విధంగా ఉత్తానపాద ఇలా ఎన్నో ధ్రువ మహారాజు యొక్క గుణగానాన్ని ప్రతి చోట నుంచి వింటున్నాడు, మహిమల్ని వింటున్నారు. ఆయన స్వయంగా కూడా చూస్తున్నారు ధ్రువుడు ఎంత ప్రభావశాలి, ఎంత శక్తివంతుడు, ఎంత అద్భుతమైన వ్యక్తి, ఆయన గొప్పవాడు. ఆయన గొప్పతనాన్ని స్వయంగా కూడా ఆయన తన కళ్ళతో చూస్తున్నాడు ఉత్తానపాద. ఇంకా అందరి నుంచి వింటున్నాడు ధ్రువుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన ప్రశంసల్ని, ఆయన చేసే అద్భుత కార్యాలని ఒక విధంగా. సో ఈ విధంగా వీక్ష్యోద్య వయసం తం చ ప్రకృతీనాం చ సమ్మతం అనురక్త ప్రజం రాజా ధ్రువం చక్రే భువఃపతిం. సో ఈ విధంగా ఎంతో తీక్షణంగా గమనించిన తర్వాత, ఇవన్నీ విన్న తర్వాత ఉత్తానపాద ధ్రువుడిని ఈ విధంగా చూసిన తర్వాత, పరిగణించిన తర్వాత ఆయనకు అర్థమైపోయింది ఇప్పుడు ధ్రువుడు సరైన సమయం, సరైన వ్యక్తి అంతా వచ్చేసింది. ఇప్పుడు ధ్రువుడికి పట్టాభిషేకం చేసి ఆయన్ని రాజసింహాసనం పైన కూర్చోపెట్టి ఇప్పుడు ఆయనే ఇంకా ఈ మొత్తం పృథ్వీకి సామ్రాట్ చక్రవర్తిగా ఈ పృథ్వీని పరిపాలించాలి.
పరిపాలించడానికి సరైన యోగ్యత కలిగి ఉంది అనేసి ఆయన అనుకున్నాడు. అంతేకాకుండా దాని గురించి ఆయన మంత్రులందరినీ కూడా సంప్రదించాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ అంగీకారాన్ని వ్యక్తపరిచారు. దాని తర్వాత ఆయన గమనించాడు, ప్రజలందరూ కూడా ధ్రువుడు అంటే చాలా ఇష్టం అనే విషయాన్ని గమనించి సో ఈ నిర్ణయానికి వచ్చాడనమాట. ఈ నిర్ణయానికి వచ్చేసి ధ్రువుడిని ఇంకా పట్టాభిషేకం చేసి ఆయనే ఈ మొత్తం పృథ్వీకి ఇప్పుడు రాజు, సామ్రాట్ చక్రవర్తిగా ఘోషణ చేసి ఆయన్ని స్థాపించారు. సో ఇందులో కొన్ని మంచి పాయింట్స్ చెప్తారు ప్రభుపాల్ వారు. కొంతమంది అనుకుంటారు ఇలా ముందు రాజుల కాలంలో ఇలా రాజు శాసించేవాడు, ఆయన ఒక్కడే శాసించేవాడు, ఇంకా అందరినీ శాసించేసి అందరినీ ఇంకా ఆయన చెప్పింది వినాలి, ఇంకా అతను చెప్పింది అంత ధర్మం వేదంగా అందరూ పాటించవలసింది. సో అతను ఒకవేళ సరైన వ్యక్తి కాకపోతే, సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దానివల్ల అందరూ కూడా చాలా బాధపడేవారు. అందుకనే ఇది సరైన పద్ధతి కాదు అనేసి ఈ రాజు ఏ విధంగా అయితే రాజు పరిపాలించాడో ఆ పరిపాలన మొత్తం ధ్వంసం చేసేసి ఇప్పుడు కొత్తగా ప్రజాతంత్రం ఇంకా రకరకాలు స్టార్ట్ చేస్తారు తర్వాత. కానీ ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్పేది ఏంటంటే ఇది చాలా మంచిది, ముందు చేసిన రాజ్యాన్ని పరిపాలించే విధి విధానం రాజుల కాలంలో ఉండేది చాలా చాలా మంచి విధానం అన్నమాట. ఎందుకంటే ఇక్కడ రాజు ముందున్న వ్యక్తి రాజర్షి అన్నమాట. అతను ఇలా ఈ విధంగా తన కుమారుణ్ణి సామ్రాట్ చక్రవర్తిగా పట్టాభిషేకం చేసే కన్నా ముందు ఆయన తన మంత్రుల్ని అందరినీ అడిగి కనుక్కొని వాళ్ళందరి అంగీకారాన్ని తీసుకున్నాడు. దాని తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా ఆలోచించాడు. ఈ విధంగా స్వయంగా కూడా ధ్రువుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని అన్నీ సరిగ్గా గమనించి అవన్నీ సరిగ్గా ఉన్నప్పుడే అన్నీ చూసి అతను ధ్రువుడిని ఇలా సెలెక్ట్ చేస్తాడు. అంటే ఈ విధంగా రాజుని సెలెక్షన్ జరిగేది ముందు. అంటే అప్పుడు ఉన్న రాజు, మంత్రులు వీళ్ళందరూ కలిసి ప్రజల యొక్క ఒపీనియన్, వారి యొక్క భావన, వారేమో అనుకుంటున్నారు అన్ని విషయాల్ని తీసుకొని ఆ వ్యక్తిని కూడా సరిగ్గా గమనించి తర్వాత అటువంటి యోగ్యమైన వ్యక్తిని రాజుగా చేసేవారు అనమాట. సో కానీ ఇప్పుడు అందుకనే అటువంటి వైష్ణవ రాజు ధ్రువ మహారాజు అటువంటి వారు గనక మొత్తం ప్రపంచాన్ని ఏలితే అప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండొచ్చు. ఎంత ఆనందంగా ఉంటారంటే దాన్ని మనం వర్ణించలేము, అంత ఆనందంగా మొత్తం ప్రజలు ఉండొచ్చు సుఖంగా అని ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎలా ప్రభుజీ, మరి ఇప్పుడైతే రాజుల కాలం లేదు కదా, రాజు లేడు కదా, ఇప్పుడు ప్రజాతంత్రం, డెమోక్రటిక్ గవర్నమెంట్ కదా, డెమోక్రసీ అంటే ప్రజలే రాజుని లేకపోతే ఆ మంత్రిని లేకపోతే ఆ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ ఎన్నుకుంటారు కదా అంటే అవునండి. అలాంటప్పుడు ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఈరోజు కూడా ఒకవేళ మనము ప్రజలందరినీ కృష్ణ భావనామృతం చేయగలిగితే ప్రచారం చేసి, తద్వారా ఏమవుతుంది, ఒకవేళ ప్రజాతంత్ర సర్కారు గవర్నమెంట్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఒకవేళ అందరూ ప్రజలు కృష్ణ భావనామృతం అయిపోతే అప్పుడేమవుద్ది, అందరూ కృష్ణ భక్తులైతే అప్పుడు వాళ్ళందరూ ఎవరిని ఎన్నుకుంటారు? ఒక మూర్ఖుడినో, తాగుబోతునో, తిరుగుబోతునో ఎన్నుకోరు కదా. అప్పుడు వాళ్ళు కూడా ఒక మంచి వ్యక్తి, యోగ్యమైన కృష్ణ భక్తుడిని, యోగ్యత కలిగి ఉన్న, క్షమత సామర్థ్యం కలిగి ఉన్న, రాజ్యాన్ని మొత్తం పరిపాలించే, దేశాన్ని పరిపాలించే అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటారు మంత్రిగా కానీ వారు రాజుగా కానీ. సో అలా విధంగా ప్రతి ఒక్కరు వీళ్ళే కదా ఓటేసేది. సో ఒకవేళ ప్రజలందరూ కృష్ణ భావనామృతం అయిపోతే వాళ్ళు ఓటేస్తే ఎవరికి ఓటేస్తారు? సరైన వ్యక్తికి ఓటేస్తారు. తద్వారా ఏంటంటే వాళ్ళు ధ్రువ మహారాజు లాంటి వారిని చూసి అటువంటి లక్షణాలు, అటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తుల్ని ఎన్నుకుంటారు వాళ్ళ లీడర్గా, వాళ్ళ మంత్రిగా. ఆ విధంగా అటువంటి యోగ్యతమైన వ్యక్తులు ఒకవేళ అటువంటి పదవిని వాళ్ళకు దక్కితే అప్పుడు ఇటువంటి ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఇప్పుడున్న గవర్నమెంట్లో ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి కష్టాలని తీసుకొస్తున్నాయో ప్రజలకు, అవన్నీ కష్టాల నుంచి దూరం అయిపోతాయి. సో అందుకనే ఇప్పుడు ప్రభుపాల్ వారు అంటున్నారు, చాలామంది ఇప్పుడున్న యువత లేకపోతే ఇప్పుడున్న ప్రజలు కోరుకుంటున్నారు, అరే ఈ గవర్నమెంట్ సర్కార్ బాగాలేదు, దీన్ని పడగొట్టేసేయాలి, మనం కలిసి ప్లాన్లు వేసి ఆ సర్కార్ని పడగొట్టేస్తున్నారు. సరే ఆ సర్కారు, ఆ గవర్నమెంటు పడిపోతుంది. ఆ ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఆ ప్రభుత్వం పడిపోయి కొత్త ప్రభుత్వాన్ని, కొత్త వారిని నిర్మిస్తున్నారు, తీసుకొస్తున్నారు. కానీ వాళ్ళు కూడా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అలాగే వ్యవహరిస్తున్నారు, వాళ్ళని కూడా మళ్ళీ పడగొడతారు ఇంకొకరు. సో పాయింట్ ఏంటంటే ప్రజలు ఎప్పుడు అసంతృప్తితో ఉండిపోతున్నారు. ఎందుకంటే ముందు ప్రజలకు తెలియట్లేదు ఎటువంటి సర్కార్ని ఎన్నుకోవాలని, ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, ఎటువంటి వ్యక్తిని
మంత్రిగా ఎన్నుకోవాలని. అది మనము కృష్ణ భావనామృతమయ్యి, ఇది ఒక్క భారతదేశంలోని కానీ ప్రతి చోట ఇదే సమస్య వేరు కాదు, ప్రతి చోట ఇదే సమస్య ఉందని ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. సో అందుకనే ఎప్పటివరకైతే సామాన్య ప్రజలు కృష్ణ భావనామృతం అవరో అప్పటికి వరకు వాళ్ళు ఇటువంటి సరైన ధ్రువ మహారాజు వంటి సరైన యోగ్యతమైన వ్యక్తిని ఎన్నుకోలేరు. సో అందుకనే ఎప్పటివరకైతే ధ్రువ మహారాజు వంటి యోగ్యమైన వ్యక్తి మంత్రియో రాజు అవ్వడో అప్పటి వరకు ప్రజల్లో ఇట్లాంటి కష్టాలు ఉంటాయి. ఎంతమందిని మార్చిన మినిస్టర్లని ఏ పెద్దగా మార్పేం ఉండదు సమాజంలో. సో అందుకనే ఎందుకంటే ఎందుకు సమాజంలో ఉంటుంది, ఇప్పుడు వీడు వెళ్ళిపోతాడు, ఇంకొకడు వస్తాడు, ఇంకొకడు మంత్రి అవుతాడు, కానీ వాడు అదే కేటగిరీ, వాడు భక్తుడు కాదు. కాబట్టి అతను కూడా ఎలాగా అడ్వర్టైజింగ్ చేసి ఎవడికో మందు తాగించి ఏదో ఒక దొంగతనాలు చేసో ఎక్కడో ఎవరో రికమెండేషన్ ద్వారానే ఏదో ఒక విధంగా ఇప్పుడు మళ్ళీ మంత్రి అయిపోయాడు. హుక్ ఆర్ క్రుక్ అని ప్రభుపాల ద్వారా రాశారు. ఏదో విధంగా మంత్రి అయిపోయాడు ఇప్పుడు. కానీ ఏం లాభం, అతను ఇప్పుడు ఓన్లీ ఆ పదవిలో వచ్చింది ఎందుకు అంటే భోగించడానికి. సో తద్వారా అతను తన ఇంద్రియ తృప్తి గురించి ఆలోచిస్తాడు కానీ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాడు ఆ వ్యక్తి. అందుకని అటువంటి వ్యక్తులు ఎంతమందిని మార్చినా లాభం లేదు. అందుకనే సరైన వ్యక్తుల్ని వెన్నుకోవాలి. సో దానికి సరైన ప్రజలు ముందు కృష్ణ భావనామృతంలో ఉండాలి. తద్వారా ఏంటంటే సరైన ప్రభుత్వం ఏర్పడుతుంది, సరిగ్గా అందరు ప్రజలు సుఖంగా ఉండొచ్చు దేశంలో కానీ లోకంలో కానీ అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు అన్నమాట. సో చాలాసారి అప్పుడప్పుడు భక్తులు కూడా అంటుంటారు, చర్చించుకుంటూ ఉంటారు, లేకపోతే బాధపడుతూ ఉంటారు, ఎలా ఇప్పుడు ఇలాంటి ప్రభుత్వం వచ్చేసింది, ఇప్పుడు ఎలా. మనం చేయాల్సింది ఏంటంటే ప్రచారం. మనం చేయాల్సింది ఏంటంటే సామాన్య ప్రజల్ని ఎలాగైనా సరే ఎంతో వీలైతే అంత వాళ్ళని కృష్ణ భావనామృతంలో కృష్ణుడికి దగ్గరగా తీసుకురావడానికి ప్రయత్నించాలి. మనం చేసే ప్రయత్నం లేకపోతే ప్రచారం ద్వారా వాళ్ళు ఇంకా దూరం అయిపోకూడదు, వాళ్ళు ఇంకా కృష్ణుడికి అగెన్స్ట్ అవ్వకూడదు. అలా అయిందంటే ఇంక మీరు ప్రచారం చేయట్లేదు, ఉల్టా పని చేస్తున్నారు, వాళ్ళని ఇంకా దూరం చేస్తున్నారు. ఆ విషయాన్ని బాగా గమనించాలి మనం. సో అందుకే మనం జాగ్రత్తగా ఈ యొక్క ప్రయత్నం చేస్తే ఎంత వీలైతే అంతమందిని మనం ఇది ప్రతిరోజు ఇదే టార్గెట్గా పెట్టుకోవాలన్నమాట. ఈరోజు ఎవరైనా కొత్త వాడిని పట్టుకొని అట్లీస్ట్ కొంచెం వారిని ఎలాగైనా సరే కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్తాం. సో మనకు పెద్దగా క్లాస్ లెక్చర్ ఇవ్వడానికి రాకపోతే కనీసం మనకి ప్రసాదం అన్న తినిపించవచ్చు, మందిరానికైనా తీసుకెళ్ళవచ్చు. సో ఏదైనా ఒక సేవలో యుక్తపరచవచ్చు. సో సంథింగ్ మనం మన సైడ్ నుంచి వారిని ఎలాగైనా ఇస్కాన్ ప్రభుపాల వారికి కృష్ణుడికి దగ్గరికి తీసుకురావాలన్నమాట. వాళ్ళకి ఎలాగైనా మెల్లిగా సిద్ధాంతం అనేది అర్థమై ఇలా చేయాలి. సో తద్వారా ఏంటంటే సమాజంలో మార్పు వస్తుంది. సో అందరికీ మంచి జరిగే అవకాశం ఉందన్నమాట. ఆత్మానం చ ప్రవయసం ఆకలయ్యా విషాంపతి వనం విరక్త ప్రతిష్టత్ వింశృన్నాత్మనో గతిం. దాని తర్వాత ఇప్పుడు ఉత్తానపాద గమనిస్తూ, ఓకే నాకు ఇప్పుడు సరైన వయసు అయిపోయింది, ఇప్పుడు నాకు వయసు అయిపోతుంది. సో అందుకనే నేను ఇప్పుడు నా ఆధ్యాత్మిక ప్రగతి గురించి కూడా సంపూర్ణంగా ఆలోచించాలి అనేసి కింద రాజా ఉత్తానపాద ఇప్పుడు ధ్రువుణ్ణి రాజుగా చేసేసాడు. కాబట్టి ఇప్పుడు అతను ఈ మొత్తం భౌతిక విషయాలు, భౌతిక బాధ్యతలన్నిటి నుంచి ఇప్పుడు త్యాగం చేసేసి ఆయన వనంలోకి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవడానికి, ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి. చూడండి చాలా ఇంపార్టెంట్. అందుకనే రాజు అనలేదు, ఇక్కడ రాజర్షి అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉత్తానపాద ఇప్పుడు చూడొచ్చు మీరు, ఎంతో ఆయన స్వయంగా సహజంగా అంటే ఆయనే చూసుకున్నాడు. ఇప్పుడు నా పుత్రుడికి సరైన యోగ్యత వచ్చింది. సో కనుక ఇప్పుడు నా పుత్రుడిని నేను సింహాసనం పైన కూర్చోబెట్టి ఇప్పుడు నేను ఇప్పుడు సంపూర్ణంగా ఆధ్యాత్మిక జీవితం పాటించి సంపూర్ణంగా ఆధ్యాత్మిక ప్రగతి కోసం నేను కృషి చేయాలి. వీటన్నిటిని ఇంకా వదిలేసేయాలి, ఈ సంపదను, రాజ్యాన్ని, ఈ మొత్తం. ఎందుకంటే ఇటువంటి రాజ్మహల్లో ఇట్లాంటి సుఖాలని, వైభవాన్ని అంతా వదిలేసి అలా అనేసి రిటైర్మెంట్ తీసుకుని అక్కడే కూర్చొని కూర్చోవట్లేదు, పడుకోవట్లేదు ఆయన. చాలామంది అప్పుడప్పుడు అలాగే చేస్తూ ఉంటారు. రిటైర్మెంట్ తీసుకుంటారు, ఇంట్లో పడుకుంటారు, తింటారు, టీవీ చూస్తారు, మళ్ళీ వీడియో గేమ్లు ఆడుతుంటారు. ముసలోళ్ళు అయినా కూడా ఇంకా పడుకోవడం ఇటువంటి చేసి అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళని కూడా ఇరిటేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ చేయకుండా వయసు అయినప్పుడు ఏం చేయాలో మనం నేర్చుకోవచ్చు అనమాట. సో రిటైర్మెంట్ అంటే రాజర్షి. అలా మనము ఇప్పుడు సంపూర్ణంగా ఓకే వయసు అయిపోతుంది, ఇప్పుడైనా కనీసం సంపూర్ణంగా ఆధ్యాత్మికంగా మనము జీవితాన్ని
మనము జీవించాలి ఆధ్యాత్మిక ప్రగతి కోసం అని ఇలా ఉత్తానపాద ఇప్పుడు ఈ విధంగా ఆయన ఇప్పుడు అన్నిటినీ వదిలేసి బాధ్యతల్ని కూడా అన్నీ అప్పచెప్పాడు. వదిలేయడం అంటే ఆయన అప్పచెప్పి వెళ్తున్నాడు. అప్పచెప్పేసి తన కొడుకి ఇప్పుడు ఆయన వనంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఆయన కావాలనుకుంటే అక్కడే రాజమహల్లో కూర్చొని రోజు తిని పడుకోవచ్చు, కానీ ఆయన చేయట్లేదు. ఎందుకు? అతనికి తెలుసు ఆయన రాజ ఋషి, అతనికి మొత్తం జ్ఞానం ఉంది. ఆయనకు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. ఇప్పుడు ఆయనకు తెలుసు, ఇప్పుడు ఈ సమయంలో నేను ఆధ్యాత్మిక ప్రగతి కోసం నేను తపస్సు చేసి భగవంతుడికి నేను తపస్సు చేసుకొని ప్రసన్నం చేయాలని. సో అందుకని ఆ విధంగా ఆధ్యాత్మిక కార్యాలు చేయడానికని వెళ్ళిపోయాడు ఆయన ముందు, ఆధ్యాత్మిక ప్రగతి గురించి ఆలోచించి. ఇప్పుడులో ఉన్న రాజకీయ నాయకులు ఏంటంటే చచ్చే వరకు ఆ సీట్లు పదవిలో కూర్చొని ఉంటారు, లేకపోతే ఎవడో ఒకడు వేరే అపోజిషన్ పార్టీ కూడా వాడిని చంపేస్తాడు. సో అప్పటి వరకు వదలరు అనమాట సీటు. అది ఇప్పుడున్న రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి. సో అందుకనే ఇది పెద్ద తేడా అనమాట. రాజర్షికి ఇప్పుడున్న రాజకీయ నాయకులకి ఇది అన్నిటికన్నా పెద్ద తేడా అని ప్రభుపాల్ వారు ఇక్కడ స్పష్టంగా చెప్తారనమాట. సో ఈ విధంగా ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే మరి మనం కూడా అలాగే వనానికి వెళ్ళాలా అండి అంటే వనానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే ప్రభుపాల్ వారు ఇక్కడ చెప్తున్నారనమాట. వనానికి వెళ్ళి నువ్వు పెద్ద పెద్ద తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ ఏజ్ అయినా సరే, ఏ వయసు అయినా సరే, ప్రతి ఒక్కరూ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం కూడా కొన్ని తపస్సులు చేయాలి. అవేంటి తపస్సులు అంటే 4 నియమాలు పాటించాలి. అవైద్య స్త్రీ సంగం చేయకూడదు, మద్యపానం ఇటువంటి వేరే డ్రగ్స్ కానీ ధూమ్రపానం మద్యపానం ఇవన్నీ చేయకూడదు. ఇంకా ద్యూతం ఆడకూడదు, ఇంకా మాంసం తినకూడదు. ఇంకేం చేయాలి అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని రోజు 16 మాలలు జపించాలి. ఈ విధంగా మనం చేసి ఎంతో సులువుగా ఈ జగత్తు నుంచి, భౌతిక ప్రపంచం నుంచి ముక్తి సాధించి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. సో ఇది మనము చేయవలసింది. ఇంకా వయసు అయిపోయి రిటైర్ అయిపోయినాక కూడా ఇంకా మా దగ్గర టైం లేదు 16 మాలలు చేయడానికంటే అది సరైన విషయం కాదనమాట. అట్లీస్ట్ కనీసం మనం ఇప్పుడు వనంలోకి వెళ్ళి తపస్సు చేసే అవసరం లేదు, కానీ ఇంట్లో కూర్చొని అయినా సరే మనము ఇలా 4 నియమాలు పాటించి 16 మాలలు జపం చేసి ఇంకా మనం వీలైనంత మటుకు సేవ కానీ ప్రచారం కానీ చేస్తే అప్పుడు చాలా మంచిదన్నమాట మన ఆధ్యాత్మిక ప్రగతికి. సో ఇక్కడే మనం ఈరోజు చర్చా విషయం ముగిస్తున్నాము. జై శ్రీల ప్రభుపాదికి జై. ఈ అధ్యాయం కూడా ముగుస్తుంది. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. అనంతకోటి వైష్ణవ వృందికి జై. శ్రీల ప్రభుపాదికి జై.